శ్రీ మాత్రే నమః. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అమ్మవారి దయ వల్ల కోరుకుందాం. ఈరోజు రెసిపీ 2 మామిడికాయలు తురుము పచ్చడి చూపిస్తున్నా. దాని ప్రాసెస్ ఒకసారి చూపిస్తా, చూడండి. ఇది 2 మామిడికాయలు కొలతలు చేసి కొలత ప్రకారం చేద్దాం. 2 మామిడికాయలు తురుముకున్నాం. ఇది ఒక కప్పుతో కొలుచుకొని కొలత ప్రకారం చేసుకున్నాం. సింపుల్గా, ఎక్కువ ఉండదు దీని ప్రాసెస్, అందరికి వచ్చే ఉంటుంది. నేను చేసే విధానం ఒకసారి చూడండి. 2 కప్పులు మామిడికాయ తురుము. ఇది నెక్స్ట్ 1/4 కప్పు కారం, 1/4 కప్పు సాల్ట్, 1 స్పూను వేయించుకొని పొడి చేసిన ఆవపిండి, ఇది 1/2 స్పూను మెంతిపొడి వేయించుకొని మిక్సీ చేసుకున్న మెంతిపొడి. ఇవి పోపు దినుసులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పసుపు, చిన్న స్పూను ఇంగువ, ఒక 5-6 ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు. ఇవి దీని ప్రాసెస్ ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ 2 కప్పులు మామిడికాయ ఉంది కదా, మామిడికాయ తురుము 1 కప్పు ఆయిల్ పోసేద్దాం. పల్లి నూనె వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేసుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇది మామూలు తురుము పచ్చడి కదా, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. 1 కప్పు ఆయిల్ వేసేసిన. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర 1 స్పూను, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా ఇది పోపైన తర్వాత బాగుంటుంది అన్న ఈ పచ్చడి. పప్పు పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినాలి. కరివేపాకు, ఇప్పుడు ఇంగువ. స్టవ్ కట్టేద్దాం, స్టవ్ బంద్ చేసేద్దాం. ఇది చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాం. నెక్స్ట్ ఆయిల్ చల్లబడ్డది. ఇగో ఇలా మనం చేయి పెట్టేస్తే చల్లగా అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కారం పొడి వేసేద్దాం, ఈ సాల్ట్ వేసేద్దాం. ఇది మెంతి పొడి, అదే మనం మిక్సీ చేసుకునేది, వేయించి మిక్సీ చేసుకునేది. ఇది పసుపు, 1 స్పూను పసుపు. ఇవి ఒక 10-12 ఎల్లిపాయలు. ఇవన్నీ వేసేసి కలిపేసి బాగా కలిపి ఇప్పుడు ఈ తురుము ఇందులో వేసేస్తాం. ఇది బాగా కలిపేసుకొని ఒక గాజు బాటిళ్ళకు, ఒక జాడీలకు చిన్నగా పెట్టేసుకుంటే డైలీ యూజ్కు చాలా బాగుంటుంది. చూడండి అన్న, బాగా ప్రాసెస్ చూడండి. ఇప్పుడు రాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసము, వచ్చిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, వాళ్ళు కూడా ఎలా చేశారో చూస్తే నాకు కామెంట్ పెట్టండి. ఓకే, ఇలా కలిపేసుకున్నాను మొత్తం.
మనకు ఇప్పుడు ఈ టైంలో తర్వాత కొద్దిగా టేస్ట్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక గంట 2 గంటలు అయితే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇది మొత్తం ఒక జాడీలోకి ఒక బాటిల్లోకి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి తురుము పచ్చడి, సూపర్గా ఉంటుంది.